సంజయ్ లీలా గారు డైరెక్ట్ చేసిన హీరామండి వెబ్ సిరీస్ అయితే చూశాను. సో వెబ్ సిరీస్ అయితే నాకైతే నచ్చింది. ఎందుకు నచ్చిందో ఫర్దర్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మనందుకు కలిసి సింపుల్గా రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సంజయ్ లీలా గారు ఏ మూవీ తీసుకున్నా కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ ఆ మ్యూజిక్ కానీ కట్టిపడేస్తారు. ఎస్పెషల్లీ చెప్పాలనుకుంటే పద్మావతిలో ఆ మ్యూజిక్ అయితే ఇప్పటికి కూడా నా చెవులు అయితే మోగుతూ ఉంటుంది. సంజయ్ లీలా గారి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. రాజమౌళి కన్నా నేను సంజయ్ లీలా మూవీస్ని కొంచెం ఇష్టపడతాను. ఎందుకంటే తన డీటెయిల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే సినిమాటిక్ లిబర్టీని అయితే మనకు సంజయ్ లీలా గారు అయితే మెయింటైన్ చేస్తారు. ఎవరికి వాళ్ళ పర్స్పెక్టివ్ ఉండొచ్చు, బట్ రాజమౌళి కన్నా ఒక్క 1%, 1 కూడా కాదు 0.2% అనుకోండి, ఆయనైతే నేను కొంచెం మెచ్చుకుంటాను. ఎందుకంటే ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ మ్యూజిక్ కానీ అండ్ ఆ సినిమాటోగ్రఫీ కానీ నాకు చాలా బాగా నచ్చుతాయి. అలానే ఈ వెబ్ సిరీస్లో కూడా ఆయన సినిమాటోగ్రఫీ అనేది చాలా బాగా మెయింటైన్ చేశారు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ లాహోర్లో అప్పుడు ఇలా ఉండేది హీరామండి అనేది మన కళ్ళ కట్టినట్టయితే చూపించారు వెబ్ సిరీస్లో. ఇంకా ఈ వెబ్ సిరీస్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే పార్టిషన్కి ముందు మనకు లాహోర్లో హీరామండి అనే ఒక ప్లేస్ అయితే ఉంటుంది. ఇంకా నవాబుల వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నృత్యాలు అలానే కొన్ని చేష్టలు, మీకు అర్థమవుతుంది కదా దేని గురించి మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. సో అలా చేసి వాళ్ళకైతే కానుకలు అయితే ఇచ్చేసి పోయేవాళ్ళు. సో దానికి రిలేటెడ్గా అయితే మనకు హీరామండి అయితే వెబ్ సిరీస్ అయితే ఉంటుంది. బట్ అదే కాకుండా ఒక లవ్ బాండింగ్ అలానే రెవల్యూషన్ అలానే మనకు లాహోర్ ప్రదేశంలో అసలు ఏం జరిగింది ఇలా ఉండేది అని మన కళ్ళగట్టి అయితే చూపించారు. ఈ 3 పాయింట్స్ చెప్పాను కదా, ఈ 3 పాయింట్స్ మీద అయితే మనకు వెబ్ సిరీస్ అయితే ఉంటుంది. మనకు ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. అంటే మనకు స్టోరీ మూవ్ అయ్యే కొద్దీ కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. లాస్ట్లో మనకి ఎండింగ్ వచ్చేసి స్టార్టింగ్ ఒక వెబ్ సిరీస్ ఒక దగ్గర అయితే స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత లాస్ట్ ఎండింగ్ వరకు అయితే లెవెలే మారిపోద్ది. అరే హీరామండి చూపించారు, ఓకే, మధ్యలో లవ్ చూపించారు, ఓకే, మళ్ళీ లాస్ట్లో దేశభక్తి, ఓకే, ఇలా పోతూ ఉంటుంది. సింపుల్గా మూవీ ఎలా ఉందని ఒక మాటలో చెప్పాలంటే ఆలియా భట్ నటించిన గంగూభాయ్ కటియావాలి మూవీ చూసారా, సేమ్ అలానే ఉంటుంది. బట్ ఈ వెబ్ సిరీస్లో వచ్చేసి మనకు లవ్ అలానే మనకు ఫ్యామిలీ డ్రామా అలానే కొంచెం రెవల్యూషన్ పార్ట్ కూడా యాడ్ చేశారు. సో ఇదంతా కలిపితే మనకు ఈ వెబ్ సిరీస్ టూ లెంతీగా అయితే ఉంది. నాకెందుకు అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. అంటే ఒక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంక ఎపిసోడ్కి పోవాలంటే ఏదో ట్విస్ట్ అండ్ టర్న్ ఉండాలి. బట్ ఈ వెబ్ సిరీస్లో అలాంటి ఏం లేదు. ఏదో సాదాగా అయిపోతూ ఉంటుంది. ఏదో సర్లే ఒక 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత 2 రోజుల తర్వాత చూసినా 2 వారాల తర్వాత చూసినా ఏం కాదులే అన్నట్టే అనిపించింది. బట్ ఇంకో విషయం ఫ్రెండ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఆ సినిమాటోగ్రఫీ, అరే లాస్ట్కి ఒకసారి చూద్దాంలే ఏం జరగద్దు అని ఆ చిన్న ఆశతో వెబ్ సిరీస్ మొత్తం కంప్లీట్ చేశాను. మీకు రివ్యూ కూడా ఇవ్వాలి, అందుకే మొత్తం వెబ్ సిరీస్ అనేది చూశాను. సో వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఓకే, వెబ్ సిరీస్ బాగానే ఉంది. ఎందుకంటే సంజయ్ లీలా గారు ఆ మెయింటైన్ చేశారు తన ప్రొడక్షన్ వాల్యూస్, తన మ్యూజిక్. అండ్ ఇంకో విషయం, మ్యూజిక్ అంటే గుర్తొచ్చింది, ఆ సాంగ్స్ తెలుగులో అయితే నాకు నచ్చలేదు. సో హిందీలో ఎలా ఉంటాయో నాకు తెలీదు, అందుకోసం చెప్తున్నా. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్స్లో మొత్తం మనకు సాంగ్స్ యాడ్ చేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ మూడిట్లో సాంగ్స్ యాడ్ చేశారు. ఆ సాంగ్స్ నాకు అంత నచ్చలేదు, కనెక్ట్ కాలేదు. నిజం చెప్పాలంటే ఆ తెలుగు సాంగ్ వల్ల లేకపోతే హిందీలో నేను వినలేదు కాబట్టో ఏమో నాకు తెలీదు. బట్ సాంగ్స్ అయితే నాకు నచ్చలేదు. మ్యూజిక్ బాగుంది. వెబ్ సిరీస్లో నటించిన ప్రతి కాస్ట్ అయితే దూరిపోయారు, ఒక హీరోయిన్ తప్ప. హీరోయిన్ అయితే నాకు నచ్చలేదు. ఎందుకో తనకి ఎమోషన్ క్యారెక్టర్ దగ్గర తను ఒకే ఫేస్ యాంగిల్ పెట్టుకున్నట్టు అనిపించింది పర్సనల్గా నాకైతే. సో వెబ్ సిరీస్ మీరు చూసి ఓకే నాకు నచ్చింది అంటే అది మీ ఇష్టం, బట్ నా ఒపీనియన్ నేను చెప్పుకుంటున్నాను అంతే. సో హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం సప్పగా అనిపించింది. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే సూపర్గానే ఉంది. వెబ్ సిరీస్ ఏమైనా నెగిటివ్ మాట్లాడాలంటే వెబ్ సిరీస్ లెంత్ చాలా లెంతీగా ఉంది. అండ్ చాలా సబ్ ప్లాట్స్ అనేది యాడ్ చేశారు. బాగానే ఉంది, బట్ లెంతీ కదా, చూడాలి కదా వెబ్ సిరీస్, 8 అవర్స్ స్పెండ్ చేయాలి కదా. సో అందుకోసం టైం మ్యాటర్స్ కదా. సో మీరైతే 8 అవర్స్ అయితే స్పెండ్ చేయాలి, బట్ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక మంచి వెబ్ సిరీస్ చూసింది. ఓకే ఫ్రెండ్స్, నాకు అనిపించిన పాయింట్స్ అన్ని మీకైతే చెప్పాను. సో ఓవరాల్గా వెబ్ సిరీస్ చూడాలా వద్దా అంటే చూడండి, బాగానే ఉంది వెబ్ సిరీస్, బట్ హై ఎక్స్పెక్టేషన్స్తో చూడబాకండి. మీ అందరికీ తెలుసు సంజయ్ లీలా బల్సాలి మూవీస్ ఎంత స్లోగా ఉంటాయి అండ్ మనకు ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి, తన మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. సో ఆ ఉద్దేశంతో అయితే చూడండి, మీకు నచ్చుతుంది. ఇన్స్టాల్మెంట్లో చూడండి, ఈరోజు 2 రేపు 3 అలా అయినా చూడండి, మీకు నచ్చుతుంది. అంటే మీకు హుకింగ్ అనేది ఏం ఉండదు. ఒక ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలంటే మీకు ఆ ఎంగేజ్మెంట్ అనేది ఉండదు. సో మీరైతే కంప్లీట్ చేయాలనుకుంటే కంప్లీట్ చేసుకోండి, అది మీ ఇష్టం. బట్ ఓవరాల్గా వెబ్ సిరీస్ అయితే నాకైతే నచ్చింది. సో నా రేటింగ్ వచ్చేసి ఈ వెబ్ సిరీస్కి వచ్చేసి 7/10 అయితే ఇస్తాను. ఈటీవీలో నా స్ట్రీమ్ అవుతున్న ప్రణయ విలాసం మూవీ అయితే చూశాను. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్
ఏంటంటే లాస్ట్ 20 మినిట్స్ మూవీ అనేది నాకు నచ్చింది. ఇంకా మిగతా పార్ట్ అనేది పక్కన పెట్టేస్తే లాస్ట్ 20 మినిట్స్ మాత్రమే బాగుంది. ఎందుకు బాగుందో మీదైతే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మనకు వాళ్ళ అమ్మ అయితే చనిపోద్ది, వాళ్ళ అమ్మకైతే ఒక ప్రియుడు అయితే ఉంటాడు. ఆ ప్రియుడు ఎవడు అనేది స్టోరీ ప్లాట్ మీకు చెప్పేసినట్లే ఉంది. బట్ మూవీలో ఇదే స్టోరీ ఫ్రెండ్స్. ఇంకా ఇంకో విషయం మాట్లాడుకుంటే కొడుక్కో ప్రేమికురాలు, నాన్నకో ప్రేమికురాలు, అండ్ మనకు వాళ్ళ అమ్మకు కూడా, చనిపోయిన అమ్మకు కూడా ఒక ప్రేమికురాలు. ఈ సినిమాలో ఇదంతా నాకు రోతలాగా అనిపించింది ఫస్ట్ హాఫ్ మొత్తం. అండ్ సెకండ్ హాఫ్లో వాళ్ళ లవ్ స్టోరీ కొంచెం అట్రాక్టివ్గా ఉంది. అండ్ లాస్ట్ ఆ 20 మినిట్స్ కొంచెం నచ్చింది నాకు అంతే మూవీ. ఎందుకంటే మలయాళం మూవీస్లో ఆ మ్యాజిక్ ఉంటుంది, ఎందుకో తెలియదు. బట్ వాళ్ళైతే స్టోరీ నరేషన్ని చాలా స్లోగా తీసుకుపోయి లాస్ట్లో అవుట్పుట్ అనేది బాగిస్తారు. సో సేమ్ ఇలానే. అండ్ మమతా బైజు క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే తన క్యారెక్టర్ ఏం లేదు అంత మూవీలో. మనకు ప్రేమలు లాగా మమతా బైజు క్యారెక్టర్ కూడా ఈ మూవీలో ఫుల్గా ఉంటుంది అనుకుంటారా? బట్ మూవీలో అయితే మనకు ఫుల్గా అయితే ఉండదు. మనకు ఫస్ట్ హాఫ్లోనే గెట్ అవుట్ అనేస్తారు అమ్మాయిని అయితే. ఓవరాల్గా మూవీ గురించి ఏమైనా మాట్లాడాలి అంటే నాకు ఫస్ట్ హాఫ్లో నాకు చాలా ఇరిటేటింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. సో సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ సెకండ్ హాఫ్లో కూడా లాస్ట్ 20 మినిట్స్ కొంచెం బాగుంది. సో మీ దగ్గర ఓపిక ఉంటే ఒక 2 అవర్స్ స్పెండ్ చేయాలనుకుంటే ఒక ఫస్ట్ హాఫ్ మీకు చాలా అంటే చాలా బోర్ కొట్టద్ది. ఎందుకంటే స్టోరీకి రిలేటెడ్ ఏం లేకుండా ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం సాగుతూ ఉంటుంది. వీళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ నాన్న లవ్ స్టోరీ, అబ్బాయి లవ్ స్టోరీ చూపిస్తూ ఉంటారు. ఇంకా మనకు సెకండ్ హాఫ్ ఎంటర్ అయ్యేటప్పటికి వాళ్ళ అమ్మ లవ్ స్టోరీ అనేది చూపిస్తారు. ఆ లవ్ స్టోరీ కొంచెం అట్రాక్టింగ్గా ఉంది. బట్ మనకైతే ఆ అట్రాక్టింగ్లో కూడా చాలా బోరింగ్గా ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. సో మీరైతే ఫస్ట్ హాఫ్ స్కిప్ చేసేసి డైరెక్ట్ మీరు సెకండ్ హాఫ్ చూసినా మీకు ఇబ్బంది లేదు, అలానే ఉంటుంది మూవీ అయితే. సో సెకండ్ హాఫ్లో ఆ లాస్ట్ ఎలిమెంట్ బాగుంది. ఎందుకు నచ్చిందో నాకే తెలియదు, బట్ మూవీ కొంచెం బాగానే ఉందనిపించింది. ఓవరాల్గా మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4.5 అవుట్ ఆఫ్ 10 అయితే ఇస్తాను. మూవీ చూసిన తర్వాత నా జెన్యూన్ రివ్యూ అయితే మీ ముందుకైతే పెట్టాను. నాకు నచ్చినవి నచ్చనివి అయితే మీదైతే షేర్ చేసుకున్నాను. సో ఇంకా మీ ఇష్టం ఫ్రెండ్స్, మూవీ చూడాలా వద్దా అంటే మీకైతే నేనే డిసిజన్ వదిలేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే నెక్స్ట్ రివ్యూతో అయితే కలుస్తాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.